అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్. అయినా కూడా టోటల్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మొదటిగా వచ్చేసి మన హాల్లోకి అయితే వెళ్దాం. హాల్లో అయితే వీటికి కూడా సపరేట్గా కబోర్డ్స్ అయితే చేపించేసేసినాం. ఈ కలర్ మొత్తం కూడా పిల్లలే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి పైన వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన కొత్త ఇల్లు హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం. మనం పెట్టిన గత వీడియోస్ లో చాలా మంది కూడా అన్న హోమ్ టూర్ పెట్టు అని చాలా మంది అడిగారు. లాస్ట్ కి ఈ రోజు అయితే మనకి వీడియో తీయడానికి అయితే కుదిరింది. రోజైతే మనం ఇల్లుకి ఎంత ఖర్చు అయింది, అదే విధంగా మనం ఏమేమి చేసినాం, టోటల్ ఇల్లు ఎన్ని నెలలు పట్టింది, అదే విధంగా మనకి ఇంటికి ఎంత మొత్తం టోటల్ A to Z ఎంత ఖర్చు అయింది కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి. మన ఇంటి ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. కలర్స్ కూడా ఇలా ఉన్నాయి. అద్దమ్స్ అయితే కలర్స్ అయితే చెట్లు ఉన్నాయి కదా, ఇవి నిన్ననే మనము తీసుకొచ్చేసాము వర్షం పడినప్పుడు. ఇది ఒకటి కొంచెం షో చెట్టు మనకి నీడని ఇవ్వడానికి. ఇక్కడ ఏంటంటే కొంచెం వర్క్ ఉంది, అరుగైతే రావాలి, అరుగు వస్తుంది. ప్లస్ ఇది మొత్తం కూడా ఈ గోడ వరకు మనకి గోడ వస్తుంది, పైన అది కూడా వస్తుంది. ఇది ఉంది చూసారా, ఈ ర్యాంప్ కూడా మనకి కొంచెం పగలు కొట్టి మళ్ళీ కట్టాలి. ఇది కూడా కొంచెం వర్క్ ఉంది. ఇక మొత్తం టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది కానీ ఇది కొంచెం వర్క్ ఉంది. లోపల వచ్చేసి ఎంట్రీ ఈ విధంగా ఉంటది. పైన మొత్తం కూడా వాల్ కేర్ పెట్టించేసేసి మొత్తం కూడా ఇలా డిజైన్ అయితే పెట్టించేసేసినాం, అంటే సీలింగ్ చేసినట్లుగా. సెకండ్ మనకి రౌండ్ కంప్లీట్ కూడా అయిపోయింది, అంటే కలర్స్ సెకండ్ టైం వేయడం కూడా మనకి టోటల్ కంప్లీట్ అయిపోయింది. అన్ని కూడా మన వెహికల్స్ పెట్టుకోవడానికి అంతా కూడా ఇక్కడ ఒక ట్యాప్ వస్తుంది. బోర్కి అయితే ఇలా సెట్ చేసేసినాం. ఈ విధంగా ఉంటది. రెండోదిగా వచ్చేసి మన బుల్లెట్ ఇక్కడ ఉంది. మన ట్రాక్టర్ కి సంబంధించిన సామాన్లు మొత్తం కూడా ఈ ఏరియాలోనే ఉంది. ఇవన్నీ ఏంటంటే ఆ రోజు మనము ఫ్లోరింగ్ చేసేటప్పుడు అట్లా సదిరి పెట్టేసినాం. మొత్తం ఫ్లోరింగ్ ఇలా ఇచ్చేసినాం. కింద బండలు అయితే ఎక్కడ కూడా వేయలేదు, ఎందుకంటే మనకు వెహికల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఏంటంటే బండలు అయితే పగులుతాయి అన్న ఆలోచనతో మనము దీనికోసం ఫ్లోరింగ్ అయితే పోసేసినాం. లేకపోతే మాత్రం బండలు వేసేవాళ్ళం. బండలు ఎక్కినప్పుడు ఏంటంటే బరువు ఉంటాయి కదా, అందువల్ల పగులుతాయి అన్న ఆలోచనతో మొత్తం కూడా సీసీ రోడ్డు పోసినట్లుగా ఫ్లోరింగ్ అయితే పోసేసినాం. ఇంకా సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం. పైన కూడా టోటల్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. రైలింగ్ కూడా పెట్టించేసేసి ఈ మొత్తం కూడా ఫెన్సింగ్ వర్క్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా బండలు మాత్రం ఇవైతే ఎప్పించేసినాం. ఇవేంటంటే కొంచెం గరుకుగా ఉంటది, మనకి ఇట్లా గరుకుగా ఉంటది, ఇలా అయితే ఉంటది. పైన ఎంట్రన్స్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవి మొన్ననే పెట్టేసినాం, కొంచెం బాగుంటాయని. ఇదో మనీ ప్లాంట్. డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. టోటల్ దీనికి కొంచెం కలర్ వేసేదైతే ఉంది. ఫినిషింగ్ ఈ పిల్లర్ ఉంది, ఈ పిల్లర్ కి కొంచెం కలర్ వేసేదైతే ఉంది. టోటల్ పైన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ పిల్లర్ కాక ఇవంతా కూడా బయట కలర్ వచ్చేసేసి మొత్తం ఈ విధంగా అయితే ఉన్నది. మొదటిగా వచ్చేసి మన హాల్లోకి అయితే వెళ్దాం. హాల్లో అయితే ఈ విధంగా అయితే ఉన్నది. ప్రజెంట్ మామూలుగానే అంటే ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. డోర్ కర్టన్స్ చిన్న చిన్నవి చేపించే ఉన్నాయి, అవి అయితే ఇంకా చేపియలేదు. టోటల్ గా మనకి కబోర్డ్స్ చేపించేసినాం. ఈ టీవీ వచ్చేసి మనది పాతదే, ఇంతకు మునుపు మన పాత ఇంట్లో ఉన్న టీవీ. మన సిల్వర్ ప్లే బటన్ వచ్చేసి ఇక్కడ పెట్టేసినాం. ఇది ఏమైందంటే కొంచెం ఇది వైట్ కలర్ కదా, ఇది కొంచెం ఇందులో మ్యాచ్ అయింది. అంటే వేరే కలర్ అయితే మంచిగా అవుపడేది, మనం ప్రత్యేకంగా చూస్తేనే అయితే అవుపడుతుంది, లేకపోతే అవుపడట్లేదు. ఇది ఒకటి. ఇక ఇదైతే మాకు కబోర్డ్ వాళ్ళు ఫ్రీగా చేసి ఇచ్చారు. దీనికి మనము ఇంకా కుట్టియాలి, అది పాత కుట్టిస్తే ఇంకా బాగుంటది. ఈ పిల్లల బ్యాగ్స్ కొంచెం ఇది ఒకటి మనకు ఫ్రీగా చేసి ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి అయితే కొంచెం వర్క్ ఉంది. ఇంకా చిన్న చిన్నవి పెండింగ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి తొందరలో. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. వీటికి కూడా సపరేట్ గా కబోర్డ్స్ అయితే చేపించేసేసినాం. ఈ విధంగా అన్ని బట్టలు కూడా సవరేసేసినాం. ఈ విధంగా ఉంది. బెడ్ కూడా మనకి కబోర్డ్స్ వాళ్ళే చేసి ఇచ్చారు. అంటే మేము మాట్లాడుకునేటప్పుడు బెడ్ తర్వాత మాకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారు. మనం చేపించిన డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. మొత్తం కూడా మనము కబోర్డ్స్ లోనే మాట్లాడుకున్నాం. కబోర్డ్స్ కూడా రేట్ ఎంత అని కూడా చెప్తాను నేను. టోటల్ కబోర్డ్స్, అదే విధంగా టైల్స్ కి, అదే విధంగా హౌస్ మొత్తం నేను A to Z అయితే చెప్తాను. మొత్తం లోపల వర్క్ మొత్తం కూడా అయిపోయింది. అంటే ఇంట్లో వర్క్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. బయటనే కొంచెం చిన్న ర్యాంప్ ఒకటి ఉంది కదా, అదొకటి చేసేస్తే వాళ్ళది అయిపోతుంది. పెయింటింగ్ వాళ్ళు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి, ఇవి కూడా టోటల్ గా అయిపోతుంది. ప్రజెంట్ అయితే మన బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఉంది, అందులోకి వెళ్ళిపోదాం. వచ్చేసి పిల్లల బెడ్రూమ్. ఈ కలర్ మొత్తం కూడా పిల్లలే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి పింక్ కలర్ ఇష్టం, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ బెడ్రూమ్ లో వచ్చేసి ఇవి కబోర్డ్స్ ఇలా ఉన్నాయి. పిల్లల బట్టలు ఆల్రెడీ పెట్టేసేసినాం.
అదే విధంగా ఈ బెడ్ వచ్చేసి మాది పాతది, మా మామయ్య గారు వాళ్ళు ఇచ్చిన బెడ్ ఇది. దీంట్లో బెడ్ అవసరం లేదు, మనం ఓన్లీ పరుపు ఒకటి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి మేము మొన్న వర్షం ఇప్పుడు కొనుక్కొచ్చినాం, చెట్లకి కుండీలు ఇవి ప్లాస్టిక్. ఇవి వచ్చేసి ఏంటంటే మన సిట్అవుట్ కి బయట తగిలి ఏంటంటే కొంచెం మట్టి పోసేసి షో చెట్లు ఉంటాయి కదా ఫ్యాషన్, అవి పెట్టడానికి. అయితే ఎప్పుడు తెచ్చినామో అప్పటి నుంచి విపరీతమైన గాలి తగిలిద్దామంటే మాకు కుదరట్లేదు, ఒకటే గాలి వస్తుందని ఆగినాం, లేకపోతే వీటిని కూడా పెట్టేసేవాళ్ళం. ఈ రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇందులో కూడా వర్క్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది, సీలింగ్ కాడ నుంచి టోటల్ వర్క్ మొత్తం కూడా పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకు బయటనే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, లోపల మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి సిట్అవుట్ కూడా మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇక డైనింగ్ టేబుల్ ఒకటి తీసుకురావాలి, అది ఒకటి పెండింగ్ ఉంది. టోటల్ ఆల్మోస్ట్ ఇల్లుకు సంబంధించిన వర్క్స్ మొత్తం చేపించేసినాం, సామాన్లు కూడా తెచ్చేసినాం. కానీ డైనింగ్ టేబుల్, అవతల రూమ్ లో ఒక బెడ్ ఒకటి తీసుకొస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా మనకి వాళ్ళే పెట్టారు, ఇంకా ఫ్రీగా పెడుతున్నప్పుడు మనం వద్దనకూడదు కదా, వాళ్ళే పెట్టిపోయారు. కొంచెం మనం ఇంకేం పెట్టలేదు ఇందులో, ఇంకా ఏదైనా మోడల్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా డిజైన్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఇక్కడ భోజనం చేస్తున్నాం కాబట్టి పచ్చళ్ళు ఇవి పెట్టుకోవడానికి కూడా బాగుంటది. మనకి ఇక్కడ ఒక సింక్ వచ్చేసింది. ఇక టోటల్ మనం ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోదాం, కిచెన్ లోకి. మా మేడం గారు అప్పుడే కూర చేస్తుంది. ఎవరైనా గ్యాస్ పొయ్యి మీద ప్లాస్టిక్ పెట్టి వండుతారా? ప్లాస్టిక్ పెట్టి అయితే వండుతుంది. టోటల్ మన కిచెన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇందులో కూడా మొత్తం సామాన్లు సదిరేసేసినాం, అయిపోయింది. టోటల్ మనకి హౌస్ అయితే ఈ విధంగా ఉంది. మోడల్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అదే విధంగా ఇప్పుడు బయట అయితే చూసేద్దాం. బ్రష్లు కానీ ఇంకేమన్నా ఎగస్ట్రా పెట్టుకోవడానికి, సోప్స్ కానీ ఎగస్ట్రా పెట్టుకోవడానికి అయితే ఇది ఒక బాక్స్ కూడా మనకి వాళ్ళు చేసి ఇచ్చారు, కబోర్డ్స్ వాళ్ళు. కబోర్డ్స్ మనకి దాదాపుగా వచ్చేసి 4,80,000 చిల్లర 20,000 ఖర్చులు పోను 5 లక్షల వరకు అయితే కబోర్డ్స్ అయినాయి. అవి కూడా మేము చాలా తక్కువ పెట్టిచ్చేసినాం. మేము అనుకున్న డిజైన్ లెక్కేస్తే 8-9 లక్షలు వస్తుంది, అంత మన బడ్జెట్ కాదు అన్నట్లుగా, అసలు లేదు అన్నట్లుగా అయితే పెట్టిచ్చేసినాం. మన వెనక వ్యూ చూడండి ఎట్లా ఉందో, గ్రీనరీగా చని పొలాలు, చెట్లు, అక్కడ ఒక చెరువు. ఇప్పుడు ఇంకా వర్షం పడలేదు, వర్షం పడి పంటలు వేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. ఇక్కడ కూర్చొని టైం పాస్ చేయొచ్చు, మంచిగా పచ్చని పొలాలు, వాతావరణం చూసైతే టైం పాస్ చేయొచ్చు. ఇక ఈ విధంగా ఉంది ఈ లుక్ అయితే, బ్యాక్ వెనక లుక్ ఇది. మనకి అటువైపు వేరే టైల్స్ వేయించినాం, ఇటువైపు వేరే టైల్స్ వేయించినాం. అటు కొంచెం ఇంటికి సంబంధించిన వర్కులు చేసుకుంటాం కదా, గిన్నెలు కనుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం అలా ఉంటాయి కదా, అది ఏంటంటే కొంచెం గరుకులుగా టైల్స్ వేయించినాం. ఇటు కొంచెం స్మూత్ టైల్స్ అయితే వేయించేసినాం. టోటల్ మనకి పైన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చిన్నవి అక్కడక్కడనే ప్యాచింగ్ వర్క్ ఉంది, పెయింటింగ్ ఉంది, అదైతే కంప్లీట్ అయిపోతే మనకి పైన అసలు వర్క్ అనేది లేదు, కిందనే కొంచెం కొద్దిగా ఉంది. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. పైన వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. మననే కొంచెం అక్కడక్కడ గులాబీ చెట్లు అయితే వేసేసినాం, ఇంకా చెట్లు చేయాల్సినవి ఉన్నాయి. పైన కొంచెం డిజైన్ పెట్టాలి అనుకుంటున్నాం చెట్ల, చూడాలి ఏమవుతుందో. ఇదంతా కూడా ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనం బట్టలు ఆరేసుకోవడానికి, ఇది ప్రత్యేకంగా నేను తయారు చేయించుకున్నా, అప్పుడప్పుడు చిల్ అవ్వడానికి. చిల్ అవ్వడానికి కొంచెం ప్రెజర్ లో ఉన్నప్పుడు గానీ, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గానీ, అప్పుడప్పుడు పైన మనం చిల్ అవ్వడానికి, ఏదైనా ఫంక్షన్ గానీ ఏదైనా చేసుకున్నా కూడా మంచిగా ఉంటది. ఒకవేళ ఫ్యామిలీతో అందరం కలిసి ఫుడ్ తినాలనుకున్నా కూడా మంచిగా తినొచ్చు, బాగుంటది. అట్లనే కేక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ బర్త్డే అప్పుడు, మా చిన్న పాప బర్త్డే అప్పుడు, మా పెద్ద పాప బర్త్డే అప్పుడు కూడా కేక్ కట్ చేసుకోవచ్చు. వాళ్ళే సపరేట్ గా తయారు చేయించుకున్నారంట. ఇది కేకులకు కానీ, మనం ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి కానీ బాగుంటది. నా ఉద్దేశంతో అయితే మనం ఫుడ్ తిన్నప్పుడు కూడా బాగుంటది అని అయితే ఇది స్పెషల్ గా తయారు చేపించేసినాం. ఇంకా ప్రజెంట్ అయితే ఇక పైన లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి ఎంత అందంగా కనపడుతుందో, చాలా లుక్ గా, చాలా వ్యూ. వర్షం పడ్డది కదా, ఎక్సలెంట్ గా ఉంటది. ఏంటంటే ఇంకా పైన గానీ లేకపోతే కింద బ్యాక్ సైడ్ గానీ మనం ప్రశాంతంగా ఉండడం కోసం, పీస్ఫుల్ గా ఉండడం కోసం అని ఇట్లయితే కట్టేసినాం. మా ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మనకి మెయిన్ గా వచ్చేసి ఇల్లు కడితే మనకి ప్లాస్టింగ్ వర్క్ అయితే ఖర్చు తక్కువ వస్తుంది. వన్స్ ఒకసారి ప్లాస్టింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, కరెంటు, తర్వాత టైల్స్, తర్వాత మార్బుల్స్, కబోర్డ్స్, అన్ని మన వర్క్ దాదాపుగా మనకి ఖర్చు బాగా వస్తుంది. ఎప్పుడైతే మనము సిమెంట్ అంటే మన ఇటుకలతో కట్టిస్తాం చూడండి, అప్పుడు ఖర్చు తక్కువ వస్తుంది. కానీ మనం ప్లాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడే ఇక ఖర్చు పెరుగుతా కొద్దిగా పోతుంది. మనకి మొత్తము టోటల్ గా మనకి A to Z ఇల్లుకు ఖర్చు అయింది మాత్రం 65 లక్షలు అయితే ఖర్చు అయింది. అంటే మొత్తం A to Z టోటల్ గా మనకి 65 లక్షల దాకా అయితే ఖర్చు అయిపోయింది. కానీ మనకి ఎక్కువ ఖర్చు అయింది ఏంటంటే మనకి
కబోర్డ్స్ ఒకటి, మార్బుల్స్ ఒకటి, తర్వాత మళ్ళీ పెయింటింగ్ ఒకటి, తర్వాత కరెంటుకి బాగా ఖర్చు అయింది. కరెంటుకి మామూలు ఖర్చు అవ్వలేదు. వైరే మాకు దాదాపుగా 2 లక్షలు చిల్లర పడ్డది. ఓన్లీ ఇంటికి సంబంధించిన వైర్స్ కాక ఓన్లీ వైరే. రేట్లు బాగా పెరిగినాయి. ఇప్పుడైతే ఇంకా విపరీతంగా పెరిగాయి. ఇప్పుడైతే దాదాపుగా ఒక 65 లక్షల వరకు అయితే ఖర్చు అయితే వచ్చేసింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.